అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనల జోరు కొనసాగుతూ ఉంది. ఇక సమ్మెబాట పట్టారు అంగన్వాడీలు, ఆశాలు, అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకి. ఈ నేపథ్యంలో వారు రెగ్యులర్ చేయాలని తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు సహా అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా వారికి సహాయకులుగా ఉన్న ఉద్యోగులు, అదేవిధంగా ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వారి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు, స్వీపర్లు, ఇలా అన్ని కేటగిరీలకు చెందినటువంటి ఉద్యోగులు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడమే కాకుండా సమ్మె బాట పట్టారని చెప్పవచ్చు. వారి విధులకు దూరంగా ఉంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీ టీచర్ల సమ్మె అయితే దాదాపు 19 రోజుకు చేరుకుంది. స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయ అయితే వాళ్ళు టెంట్ వేసుకొని తమ నిరసన దీక్షలు కొనసాగిస్తుండగా ఆశా వర్కర్లు కూడా నిరసన దీక్షలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేటువంటి సిబ్బంది, సహాయకులు, అదేవిధంగా పాఠశాలల్లో స్వీపర్లుగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది, వీరందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, సమ్మెలో దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు అయితే గత 6 నెలలుగా జీతాలు రాలేవని చెప్పి కూడా వారు ఆందోళన చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు అయితే గౌరవ వేతనం వద్దు, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి, తమకు సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా సహాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆశా వర్కర్లు కూడా తమకు గౌరవ వేతనం వద్దు, తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, తమను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అంగన్వాడీ టీచర్లు అయితే దాదాపుగా మేము 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే సీఎం కేసీఆర్ గత ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఏమైందని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో ఎవరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ ఉండొద్దని చెప్పి కూడా ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సార్లు ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు కావస్తున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని చెప్పి కూడా వారు ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.